తండేల్ సక్సెస్ ఫీవర్ ఇంకా పోనే పోలేదు. అదే తండేల్ సక్సెస్ మీట్ ఈవెంట్లో కూడా ఓపెన్గానే ఇంకో సినిమాని రివీల్ చేసినటువంటి డైరెక్టర్ చందు మొండేటి. సో ఆల్రెడీ మనకు తెలుసు చందు మొండేటి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి తండేల్ నాగ చైతన్య గారికి ఫస్ట్ టైం 100 crore క్లబ్లో పెడతామన్నారు, అలానే పెట్టారు. బట్ ఆ సక్సెస్ ఫీవర్లో ఉన్నా కానీ ఇంకొక సినిమా స్టేజ్ పైన ఓపెన్గా చెప్పేశారు నెక్స్ట్ సినిమా ఏంటని కూడా. సో అసలు మరి ఆ సినిమా ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా February 7th రిలీజ్ అయినటువంటి తండేల్ మూవీ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమా ప్రజెంట్ అయితే ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా సక్సెస్లో ఉంటే ఆ సక్సెస్ గురించే కొద్ది రోజులు ఆ ఫీవర్లో ఉంటుంది. బట్ ఆ ఫీవర్ సక్సెస్లో ఉన్నప్పుడే మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోతోటి మళ్ళీ ఇంకో సినిమా అనౌన్స్ చేశాడంటే అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకు అనంటే బట్ ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, సక్సెస్ వచ్చేసింది. బట్ వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు డైరెక్టర్ చందు మొండేటి గారు. సో ఇందులో భాగంగానే నిన్న తండేల్ సక్సెస్ మీట్లో నిర్వహించినటువంటి ఒక ఈవెంట్లో తండేల్ సక్సెస్ మీట్లో భాగంగా ఆయన స్టేజ్ మీదనే ఓపెన్గానే ఇంకొక సినిమాని రివీల్ చేశారు. అది అక్కినేని నాగ చైతన్య గారికి కూడా అప్పటి వరకు కూడా తెలీదు. ఆయన స్టేజ్ మీదకి ఎక్కుతూ ఏమన్నాడంటే, శోభిత గారు ఈ సినిమాని అంటే తండేల్ సక్సెస్ తర్వాత తెనాలి రామకృష్ణ అనే సినిమాని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఇప్పుడున్నటువంటి సాంకేతిక ఏదైతే పరిజ్ఞానం ఇప్పుడు ఏదైతే ఉందో దానికి తగ్గట్టు తెనాలి రామకృష్ణ సినిమాని మరొక్కసారి రీమేక్ చేయాలని అనుకుంటున్నామని కూడా ఆయన ఓపెన్గానే చెప్పారు. ఇలాంటి సినిమాకి మీకంటే మీ హస్బెండ్ కంటే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడతారు, మీ అవసరం ఈ సినిమాకి ఎంతైనా ఉంది అని కూడా ఆయన అనౌన్స్ చేశారనమాట. సో అయితే మరి తెనాలి రామకృష్ణ సినిమా ఎవరిది అని కూడా చాలామంది డౌట్ రావచ్చు. తెనాలి రామకృష్ణ అనే సినిమా ఇది ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి సినిమా. ఈ సినిమా 1956లో రిలీజ్ అయ్యి అప్పట్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. సో అది దీంట్లో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో ఎన్టీ రామారావు గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు, అంటే మల్టీ స్టారర్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మేజర్గా అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా ఉంటుంది, బట్ అందులో ఎన్టీఆర్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. ఇది 1956 అంటే 1956లో బిఎస్ రంగా గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా కథ ఏంటంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన భార్య కానీ ఆయన పెళ్ళై భార్య ఒక కొడుకులతోటి ఆయన స్వస్థలంలో నివాసం ఉంటూ ఉంటాడనమాట. బట్ ఆయన తెలివికి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో సరైన గుర్తింపు ఉండదు. సో ఆ గుర్తింపు ఉండను అని చెప్పేసి ఆయన భార్య కుమార్ని తీసుకొని హంపీకి వెళ్తాడు. సో హంపీకి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా సొసైటీలో ఎలా ఎదిగారు అండ్ నెక్స్ట్ ఆయన ఆస్థాన కవిగా ఎలా వెంచారు అని కొన్ని సీన్స్ ఉంటాయి. 17 ఏనుగుల్ని ముగ్గురికి నలుగురికి ఎలా పంచాలన్న ఒక క్లిష్టమైనటువంటి సమస్యల్ని ఆయన ఎలా సాల్వ్ చేశాడనేదే సినిమా అనమాట. సో దాని తర్వాత సినిమా ఇంకో ప్లాట్ అంటే అది ఒక్కొక్క స్టోరీగా వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఆ సినిమాని మరొక్కసారి చైతన్య గారి కాంబినేషన్లో అండ్ చందు మొండేటి గారు ఈ జనరేషన్కి తగ్గట్టు ఆ సినిమా తీస్తామని కూడా చెప్పారు. అండ్ తెనాలి రామకృష్ణ సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అలాంటి ఒక సినిమా తీయాలంటే నిజంగా ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. బట్ అదే ఛాలెంజ్ ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉందో తెలీదు. బట్ నిన్న తండేల్ సక్సెస్ మూవీ ఈవెంట్లో భాగంగా ఆయన దాన్ని ఓపెన్గానే రివీల్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి అంటే ఈ జనరేషన్స్లో తీస్తే చైతన్య గారికి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుందా అంటే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే 2025 జనరేషన్స్లో ఉన్నాం కాబట్టి సో అది ఈ తగ్గట్టు అంటే టెక్నికల్గా ఎలాంటి అభివృద్ధి చెందింది అండ్ ఈ జనరేషన్స్లో దాన్ని ఎలా మౌల్డ్ చేస్తారనేదే చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో మొత్తంగా దీని మీద శోభిత గారిని కూడా మీకు తెలుగు డెఫినెట్గా చాలా అవసరం ఉంది అని కూడా అన్నారు. సో 1956లో రిలీజ్ అయినటువంటి ఒక సినిమాని మరొక్కసారి రీమేక్ చేయాలంటే అది ఒక పెద్ద సవాలనే చెప్పాలి. మరి దీన్ని చందు మొండేటి గారు ఎంతవరకు ఎంగేజింగ్గా చూపిస్తారనేది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అంటే పౌరాణిక సినిమాలు ఆయన నాగ చైతన్య గారు ఎప్పుడు కూడా ఇలాంటి జోనర్స్ ఎప్పుడు తీయలేదు ఆయన. ఇన్ఫ్యాక్ట్ లవ్ స్టోరీస్ కాకపోతే మాస్ యాక్షన్ ఇలాంటివి కూడా చాలా రేర్గా తీశారు. బట్ ఇది ఒక కంప్లీట్గా ఒక క్యారెక్టరేషన్ ఓరియంటెడ్ మూవీ అనమాట. అంటే ఒక క్యారెక్టరే అక్కడ ఎలివేట్ అవుతూ ఉండాలి, హీరో ఎవరో అని కాకుండా అక్కడ క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది, దానికి ఎక్కువ అప్లాజ్ వస్తుంది. బట్ దాన్ని మరి చైతన్య గారు ఎలా ఇంపాక్ట్ చూపిస్తారో అండ్ సేమ్ టైం చందు గారు దాన్ని ఎలా మౌల్డ్ చేస్తారో నిజంగా అదొక ఆశ్చర్యం. ఎందుకంటే ఆల్రెడీ తెలియని స్టోరీని చెప్పడం ఓకే, బట్ తెలిసిన స్టోరీని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో 1956 అంటే ఒక పాస్ట్లో జరిగినటువంటి ఒక స్టోరీని దాన్ని ఇప్పుడు ఎలా తీసుకెళ్తారనేది ఇక్కడ ఒక పెద్ద పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ తెనాలి రామకృష్ణ సినిమాలో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో
సీనియర్ ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఆ స్థానంలో ఈయన పనిచేయడం. అయితే ఇప్పుడున్న జనరేషన్స్లో మరి అప్పుడు ఆయన క్యారెక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఇక్కడ అక్కినేని నాగచైతన్య గారు ప్లే చేస్తే, ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో సీనియర్ ఎన్టీఆర్ గారి పాత్రని ఇక్కడ మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ గారు పోషించే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇన్ కేస్ ఆయన సీక్వెల్, ఇప్పుడు ఇద్దరు మేజర్ కీ రోల్స్ కాబట్టి ఆయన ఒకవేళ నాగచైతన్య గారి పాత్రని ఈయన పోషిస్తున్నారు కాబట్టి ఎలాగూ ఇక్కడ ఈయనని పెడితే డెఫినెట్గా ఫ్యాన్స్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఆయన అక్కడ చైతన్య గారిని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ ఒకవేళ ఇలాంటి ఆయన మేబీ వాళ్ళ తాతగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన కనుక ఇది క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తే సినిమా డెఫినెట్గా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకు అనంటే ఈవెన్ ఇక్కడ చైతన్య గారు అక్కడ అక్కినేని అండ్ ఇక్కడ నందమూరి రెండు ఫ్యామిలీ నుంచి వెళ్ళి వాళ్ళ తాతలు పోషించినటువంటి పాత్రలు ఇక్కడ మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు పోషిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా అని కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే మనకు వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ నాగార్జున గారితో కూడా చందు మొండెట్టి గారు సమ్ డిస్కషన్స్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ సినిమా మీద సో కంప్లీట్గా స్టోరీ అయితే ఫుల్ఫిల్గా ఏంటి అనేది అయితే తెలీదు. బట్ ఈ కాంబో మాత్రం ఇటు చైతన్య గారు ఆయన నాగేశ్వరరావు గారి ప్లేస్లో చైతన్య గారు, సీనియర్ ఎన్టీఆర్ గారి ఎన్టీ రామారావు గారి ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక యాక్ట్ చేస్తే ఆ కాంబో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని కూడా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ డెఫినెట్గా అసలు ఆ కాంబో కోసం అయితే వెయిట్ చేస్తారు. సో మరి వీళ్ళిద్దరు ప్రీవియస్గా తాతలు, ఇప్పుడు ప్రజెంట్ మనవాళ్ళు ఎలా ఉండబోతుందో అనేది ఇన్ కేస్ ఒకవేళ మీరు అది ఊహించుకుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి.